నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు హెచ్చరించిన సీఎం చంద్రబాబు. తిరుమల లడ్డు అంశాన్ని వైసీపీ రాజకీయ ఈవెంట్గా వాడుకుంటోంది. మండిపడ్డ మంత్రి పయ్యావుల కేశవ్. 'కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం, ప్రతి హామీ అమలవుతుంది' ఎమ్మెల్యే నసీర్ వెల్లడి. "2047 నాటికి ఏపీని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ప్రజలు సలహాలు ఇవ్వాలి. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ సభలో కమిషనర్ శ్రీనివాసులు. సంఘటితంగా ఉంటే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారాన్ని విజయవాడ కలెక్టరేట్ నుంచి లబ్ధిదారుల ఖాతాలో సీఎం జమ చేశారు. వరదలతో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీ ఇచ్చామని, ఆ మేరకు అన్ని విధాలా అండగా నిలిచినట్లు చంద్రబాబు వివరించారు. బాధితులకు అండగా నిలవాలని ప్రజలకు పిలుపు ఇస్తే దాదాపు 400 కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధికి ప్రజలు అందించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఎం హెచ్చరించారు. ప్రభుత్వ యంత్రాంగం ఒక బాధ్యతతో ఎన్ని విధాలా ఆదుకోగలుగుతామో ఒక విపత్తు వచ్చినప్పుడు మాటల్లో చెప్పడం కాకుండా చేసి చూపించాం. దగ్గర 4 లక్షల మందికి 602 కోట్ల రూపాయలు వారి అకౌంట్లో డైరెక్ట్ గా వేశాం. మొత్తం 7,600 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఇది ప్రభుత్వ ఆస్తులకి ప్రైవేట్ ఆస్తులు కలిసి వచ్చిన నష్టం. ఇంతవరకు ఎప్పుడూ నేను చూడనటువంటి విపత్తు ఇది. నేను చాలాసార్లు సీఎం రిలీఫ్ కూడా అనౌన్స్ చేసేవాళ్ళం. ఫస్ట్ టైం ఈ రోజుటికి 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ కి డబ్బులు వచ్చింది. దాతల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, వాళ్లకు పాదాభివందనం చేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు, వాళ్ళు చూపించిన చొరవ, వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క సమస్య పైన మానవతా దృక్పథంతో స్పందించారంటే వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చారు. తిరుమల లడ్డూ కల్తీ అంశాన్ని ఓ పొలిటికల్ ఈవెంట్లా వైసీపీ చేయడం బాధాకరమని మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి పయ్యావుల మీడియాతో మాట్లాడారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని వైసీపీ నేతలకు హితవు పలికారు. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందనేది వాస్తవమని, గతంలో లడ్డూకు ఇప్పుడు తయారవుతున్న లడ్డూకు తేడాను భక్తులను అడిగితే తెలిసిపోతుందని అన్నారు. రాష్ట్రంలో పాలకుడి మార్పుతో అన్ని రంగాల్లో మార్పు మొదలైందని మంత్రి పయ్యావులు చెప్పారు. టీటీడీ ఘటనలో బాధ్యులు తప్పించుకోలేరని, చట్టపరంగా శిక్ష తప్పదని హెచ్చరించారు. దయచేసి ఇక మీరు చేసినటువంటి పాపాలు చాలు, ఇక భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు. మీరు కల్తీ నెయ్యి అన్నది నిజం, లడ్డూ తయారీలో వాడబడింది అనేది నిజం, అపచారం జరిగింది అనేటువంటిది నిజం. ఇది ఎవ్వరు కూడా కాదనలేని సత్యాలు, వాస్తవాలు మన కళ్ళ ముందున్నాయి. ఆ రోడ్డు మీద నడుస్తున్నటువంటి ఏ భక్తులైనా గత సంవత్సరంలో మీరు తిరుపతి లడ్డు తిన్నారా, ఇప్పుడు ఈ లడ్డు తిన్నారా అని అడగండి. ఇంక అంతకు మించిన టెస్ట్ వేరే ఏమక్కర్లేదు. పాలకుడు మారాడు. ఈ రాష్ట్రంలో పాలకుడు మార్పుతోనే ప్రతి రంగంలోనూ మార్పు మొదలైంది. ధర్మ ప్రచారంలోనూ ధర్మ పరిరక్షణలోనూ కూడా మార్పు మొదలైంది. అందుకే ఈ నిజాలు వెలుగులేకొచ్చాయి. ఇక రేపు నువ్వు చేయమంటున్న పూజలో అబద్ధమే. నేను చెప్పాను కదా, మీకు అదొక పొలిటికల్ ఈవెంట్. దయచేసి ఇక జరిగింది చాలు. ప్రజల మనోభావాల్లో నుంచి ఇది ఎంత తొందరగా పక్కకు పోయి మా దేవుడి మీద మనసు లగ్నమైతే మాలాంటి వాళ్ళం సంతోషిస్తాం. ఇప్పుడు నాకు ఎప్పుడైతే నమ్మకం లేదో నేను చెప్పాను, అక్కడ దాన్ని ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ అవకాశంగా నేను చూస్తాను. నా వ్యక్తిగత అభిప్రాయం, వీళ్ళకి ఆ దేవుడి మీద నమ్మకం లేకపోవడం మూలనే ఇవన్నీ జరిగాయనేటువంటిది నేను అనుకుంటున్నాను. మేబీ రైట్, మేబీ రాంగ్. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతోంది.
లాలాపేట 12వ డివిజన్లోని లాల్ జాన్ బాషా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్తో పాటు డిప్యూటీ మేయర్ సజీలా ఇతర నాయకులు పాల్గొన్నారు. పలు సచివాలయాల పరిధిలో ప్రజలు పాల్గొని స్థానిక సమస్యలను ఎమ్మెల్యేలకు విన్నవించుకున్నారు. రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని నసీర్ తెలిపారు. పేరుతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాబోయేటువంటి 2047 సంవత్సరానికి భారతదేశ స్వాతంత్రానికి 100 సంవత్సరాలు రాబోతా ఉన్నాయి. 100 సంవత్సరాల్లో భారతదేశ పురోభివృద్ధికి రాబోయేటువంటి రోజుల్లో తీసుకోవాల్సినటువంటి అడుగుల గురించి పెద్ద ఎత్తున ప్రజల్లోంచి సందేహాలు, వారి సూచనలు తీసుకోవాలన్న ఆలోచనతో ఈరోజు క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ని రూపాంతరం చేయాలని, ఇక్కడ ఉన్నటువంటి పేదవారి సైతం ఆర్థిక అభివృద్ధితో, సమానత్వంతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ముందుకు సాగాలనే ఆలోచనతో, దృక్పథంతో ప్రభుత్వాలు అనేక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాయి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ 2047కి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. నెంబర్ 1 స్థానంగా తీర్చిదిద్దాలని, సంక్షేమం మరియు అభివృద్ధి దశగా తీసుకువెళ్లాలని 2047ని ఒక మిషన్ లాగా మనమందరం ముందుకు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క 2047 మిషన్లో పేదవారి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని, ఎలాగైతే హైదరాబాద్లో డెవలప్మెంట్ సంక్షేమం చేశారో, హైటెక్ సిటీ కానివ్వండి, శంషాబాద్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో పెద్ద పెద్ద ఇండస్ట్రీలు తీసుకొచ్చారో, అలా మన ఆంధ్రప్రదేశ్ని కూడా ఒక మిషన్ 2047 దిశగా అడుగులు ముందుకు వేయాలి. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలోని బుడంపాడు, పాతకుంటూరులో జరిగిన వార్డు సభల్లో ఎమ్మెల్యేలు బి రామాంజనేయులు, నసీర్తో కలిసి కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతతో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ప్రజల భాగస్వామ్యం, అభిప్రాయాలతో రూపొందుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ, భావితరాలకు స్వర్ణాంధ్రని అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో విజన్తో స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ రూపొందించడంలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నారన్నారు. బుడంపాడులోని సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలో పరిష్కారం జరుగుతాయని తెలిపారు. అనంతరం ఆయా సభల్లో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అందించిన వినతి పత్రాలను ఎమ్మెల్యేలు, కమిషనర్, అధికారులు తీసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ టి వెంకటకృష్ణయ్య, కార్పొరేటర్లు దాసరి లక్ష్మీదుర్గ, షేక్ మీరావలి, ఈఈ కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరినీ నేను పేరు పేరున కోరుతున్నా, ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అయితేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది, ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే సరైన ముహూర్తానికి తాళి పడతారు. ఎవ్వరు ఎక్కడ చిన్న పొరపాటు చేసినా కాస్త ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. అలాంటిది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మన డివిజన్కి సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి 8 డివిజన్లో కూడా ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. మన డివిజన్లో ఇప్పటికీ పేదలుగా ఉన్నటువంటి మనం అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఈ రెండింటినీ ప్యారలల్ గా చూసుకుంటూ మరి ఆయన అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఆ దిశగా రాబోయే అంటే 2047 నాటికి భారతదేశంతో పాటు ఆంధ్రదేశం ఏ రంగాల్లో ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది అనేది ప్రజల యొక్క అభిప్రాయం సేకరణ కోసం ఈ వార్డు సభ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వ్యవసాయానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇట్లానే పారిశ్రామికంగా
అట్లనే విద్యా వ్యవస్థ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. వరదలతో విజయవాడ అతలాకుతలమైంది. అలాగే రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు భారీ వర్షాలు వరదలతో తీవ్రంగా నష్టపోయాయి. వరదలతో అల్లాడిన బాధితులకు ఎంతో మంది అండగా నిలుస్తున్నారు. మానవత్వంతో స్పందించి బాధితులపై దాతృత్వం చూపిస్తున్నారు. సిటీ కేబుల్, సిరీ డిజిటల్ నెట్వర్క్స్ అసోసియేట్ సభ్యులు కూడా వరద బాధితులకు బాస్టగా నిలిచారు. సీఎం సహాయ నిధికి 15,116 రూపాయల విరాళాన్ని అందజేశారు. వెలక్పూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును సిటీ కేబుల్ ఎండీ దండమూడి కృష్ణమోహన్ కలిశారు. సీఎంకు 15,116 రూపాయల చెక్కును అందజేశారు. వరద బాధితులకు అండగా నిలిచినందుకు సీఎం చంద్రబాబు సిటీ కేబుల్ ఎండీ కృష్ణమోహన్ ను అభినందించారు. వేమూరు మండలం పోతుమర్రు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రనక పగలనక విజయవాడ వరదల్లో తిరిగి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించారని, అదే స్ఫూర్తిని తీసుకుని అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు దగ్గరుండి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూశారన్నారు. అనంతరం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని 11 లక్షల కోట్లు అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి దివాలా తీయించారని దుయ్యబట్టారు. ఇప్పుడు రాష్ట్రాన్ని సంక్షేమాన్ని అందిస్తూ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం పనులు చేపడుతున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని సంకల్పం ఉంది కాబట్టి అధికారంలోకి రాకముందు 3,000, అధికారంలోకి రాగానే 4,000 ఇస్తానన్న పెన్షన్ మొత్తం కలిపి అధికారంలోకి రాగానే 7,000 అందించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిదని అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు యువతకు ఇవ్వాలని నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. పదే బయట పట్టుకుని ఢిల్లీకి వెళ్ళి అందరు మంత్రుల, ప్రధానమంత్రి గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని, నిర్మలా సీతారామన్ గారిని, అందరు మంత్రులతో పోయి కలిశారు. నేను మా ఎంపీలందరినీ తీసుకెళ్లారు. రేపడ అందరినీ ప్రాధాయపడ్డారు. మీ తరఫున ప్రాధాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫండ్స్ ఇవ్వండి అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు ఇవ్వండి అని పదే పోయి ప్రతి మంత్రిని అక్కడ కలిసి, ఢిల్లీలో కలిసి సెంట్రల్ గవర్నమెంట్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన కోసము, మన ప్రగతి కోసము, మన అభివృద్ధి కోసము మన ముఖ్యమంత్రి గారు పోయి అడిగారు. దాని మూలాన ఇప్పుడు ఏమైందంటే మనకి అమరావతి సిటీ కట్టడానికి, నగరం కట్టడానికి, మహానగరం కట్టడానికి 2014 నుంచి 19 వరకు ఆ రోజు విడిపోయిన రాష్ట్రంలో అధికారం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మీరందరూ గెలిపించారు. ఆయనకు అప్పచెప్పారు. విడిపోయిన రాష్ట్రం చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞుడు, దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి కావాలి. ఇటువంటి వ్యక్తి గెలిస్తేనే ఈ విడిపోయిన రాష్ట్రంలో ఉన్న కష్టాల నుంచి బయటపడగలని ఆ రోజు విజ్ఞతతో ఆలోచించి మీరందరూ అధికారం ఇచ్చారు. కానీ ఇచ్చిన అధికారం ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అంతే కంటిన్యూగా ఉన్నట్టయితే రాష్ట్రం గతి వేరుగా ఉండేది. బ్రహ్మాండమైనటువంటి విధానంలో రాష్ట్రం ముందుకు నడుస్తూ ఉండేది. పార్టీ 5 ఏళ్లకి ఆగిపోయి జగన్మోహన్ రెడ్డి మాటని అధికార మార్పిడి చేసి చెప్పారు. ఏదో చేసేస్తాడు, ఉద్ధరించేస్తాడు. 151 సీట్లు ఇచ్చారు ఆయనకి. కనీవిని ఎరుగినటువంటి మెజార్టీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. పదవులు ఒక్క దెబ్బకే సర్వనాశనం అయ్యి విలవిల్లాడిపోయింది రాష్ట్రం అంతా కూడా. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు ఇతర నాయకులు పాల్గొని దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దేశ సంస్కృతి ఆధారంగా పాలన విధానాలను దీన్ దయాళ్ ప్రతిపాదించారని పురంధేశ్వరి అన్నారు. వారు మనకు అందించినటువంటి సిద్ధాంతం ఏకాత్మ మానవవాదం. అంటే మన భారతదేశ సంస్కృతి మీద ఆధారపడి మన విధానాలు ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి వారు ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాని నుండి స్ఫూర్తి చెందే భారతీయ జనతా పార్టీ అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతంతో ముందుకు రావడం జరిగింది. దాని యొక్క అర్థం ఏంటంటే సమాజంలో ఉన్న వారందరికీ కూడా కుల, మత, వర్ణ, వర్గాలకు అతీతంగా ఎటువంటి భేదభావం లేకుండా అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ భారతదేశ ప్రగతిని సాధించాలని
నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన నాటి నుండి 2014 సంవత్సరం నుండి నేటి వరకు కూడా అదే సిద్ధాంతానికి కట్టుబడి ఏ కార్యక్రమాన్ని పథకాన్ని ప్రవేశపెట్టా పేదవాడిని కేంద్ర బిందువుగా చేసుకుంటూ వారు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా రూపకల్పన చేయడం జరిగింది. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో చదువుతున్న అలైడ్ కోర్సెస్ విద్యార్థులకు విజ్ఞాన మందిరంలో ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రెక్టార్ రత్నశీలమణి ముఖ్య అతిథిగా విచ్చేశారు. గౌరవ అతిథిగా అయ్యప్ప పాల్గొన్నారు. తొలుత కళాశాల సెక్రటరీ చెరువు రామకృష్ణమూర్తి, ఎలైట్ కోర్సెస్ డైరెక్టర్ డాక్టర్ జె ఉమామహేశ్వరరావు గౌరవ అతిథి జ్యోతి ప్రజ్వలనం చేశారు. ఈ సందర్భంగా రెక్టార్ రత్నశీల మాట్లాడుతూ విద్యార్థులందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకొని జీవితంలో స్థిరపడాలన్నారు. గౌరవ అతిథి అయ్యప్ప మాట్లాడుతూ విద్యార్థులు దృఢ సంకల్పంతో విద్యను అభ్యసించాలని కోరారు. కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులందరూ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించి తమ కళాశాలకు పేరు తేవాలని కోరారు. కళాశాల డైరెక్టర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ హిందూ కళాశాలలో ఉన్న అన్ని సదుపాయాలను ఉపయోగించుకొని అన్ని రంగాలలో అభివృద్ధిలోకి రావాలని కోరారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Every minute, every second, in every situation, ప్రతి ప్రాబ్లం వచ్చినప్పుడు మనతో ఫాదర్ అండ్ మదర్ ఉంటారా? నో, ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. పోనీ టీచర్స్, సిబ్లింగ్స్, నో. ఫ్రెండ్స్, నో వే. అదే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. దెన్ ఎవరుంటారు? ourselves. Every minute, every second, in every situation, through every problem, మనతో తోడుగా ఉండే వ్యక్తి ఎవరు? ourselves. మనమే. అయితే అన్ఫార్చునేట్లీ నేను ఇప్పుడు అడగబోయే హిందూ కళాశాలలో ఉన్న అన్ని సదుపాయాలను చక్కగా వినియోగించుకొని మీలో అన్ని రంగాలలో అభివృద్ధిలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎగ్జామినేషన్స్లో మార్కులు వచ్చినంత మాత్రాన సరిపోదు. ఈ కాంపిటీటివ్ వరల్డ్లో మీరు షైన్ కావాలి అంటే ఈ మార్కులతో పాటుగా ఇతర రంగాల్లో కూడా మీకు చక్కగా శిక్షణ ఉండాలి. అటువంటి శిక్షణ మీకు హిందూ కళాశాలలో లభిస్తుంది. ముఖ్యంగా కమ్యూనికేటివ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవటానికి, అదేవిధంగా నేమో సాఫ్ట్వేర్ స్కిల్స్ డెవలప్ చేసుకోవటానికి, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ వంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పాల్గొనడానికి హిందూ కళాశాలలో మీకు చక్కటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాలన్నింటినీ కూడా మీరు ఉపయోగించుకోండి. అన్ని రంగాలలో మీరు అభివృద్ధిని సాధించండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ థాలీ బజావ్ కార్యక్రమం చేపట్టింది. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఈ నిరసనలో ఖాళీ ప్లేట్లపై గరిటెలతో కొడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీసీసీ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ తో పాటు కాంగ్రెస్ నాయకులు లింగంశెట్టి ఈశ్వర్రావు, జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేయకుండా ప్రజలను కూటమి ప్రభుత్వం మభ్యపెడుతుందని విజయ్ కుమార్, ఈశ్వర్రావు విమర్శించారు. సూపర్ 6 అని చెప్పని పథకాలను ఇవ్వడం, ముందు ప్రయారిటీ అని చెప్పి వాటిని డబ్బున్నా డబ్బు లేకపోయినా వాటిని అమలు కోసం చెప్పి చెప్పడం జరిగింది. నిరుద్యోగ వృద్ధి లేదు. అదేవిధంగా ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలుపరిచే శక్తి లేదు. నా దగ్గర డబ్బు లేదని చెప్పి అనే మాట వాడుతున్నాడు. డబ్బు లేనప్పుడు నువ్వు ఎందుకు వాగ్దానం చేశావు? డబ్బు లేదని తెలుసు కదా, తెలిసినప్పుడు వాగ్దానం చేస్తావు. వాగ్దానం అమలుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని భంగపరచడానికి తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో శృంగేరి పీఠాధిపతి ఉన్నాడు, కంచి పీఠాధిపతి ఉన్నాడు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని ఎట్లా అయితే మభ్యపరుస్తూ లేనిపోని అంశాలని తెర మీదకు తీసుకొచ్చి ప్రజల్ని వారి అవసరాన్ని పక్కదోవ పట్టించే పనులు చేసిందో దానికి రెండింతల మ్యానిపులేటింగ్ రాజకీయాలని ఈ రాష్ట్రంలో చేస్తూ ఉంది. గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మీరు ఏదైతే తిరుపతి లడ్డు అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలు పొందాల్సిన, మీ ప్రభుత్వం నుంచి రావాల్సిన
హక్కుల్ని మర్చిపోయేలా చేద్దామని మీరు అనుకుంటున్నారో తస్మాత్ జాగ్రత్త కూటమి ప్రభుత్వం. అదే అంశంగా ముందు పెట్టి దాన్నే తెర మీద తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మీరు అమలు చేస్తూ ఉన్నటువంటి మహిళలకి ఉచిత బస్సు అయితేనేమి, మహిళలకి ఉచిత గ్యాస్ బండలు అయితేనేమి, మిగిలినవి కూడా మీరు అమలు చేయాల్సింది. మీరు మర్చిపోతారేమో కానీ జనాలు మర్చిపోగారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సివిల్ సప్లైస్ ముఠా కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సివిల్ సప్లైస్ గోదాం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ముఠా కార్మికులు కూలీ రేట్ల అగ్రిమెంట్ ముగిసి 9 నెలలు గడుస్తున్నా కొత్త జీవో విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని ఏఐటీయూసీ నేత అంజుబాబు ధ్వజమెత్తారు. కూలీ రేట్ల అగ్రిమెంటు కాల పరిమితి ముగిసి 9 నెలలు పూర్తయినప్పటికీ దానికి సంబంధించిన జీవో విడుదల చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి అవలంబించడంపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళన కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి నిర్వహించుకోవటం జరుగుతుంది. ఇవాళ కళ్ళకి నల్ల రిబ్బన్లతో కార్మికులందరూ నిరసన ప్రదర్శన చేయటం జరుగుతుంది. ఈ ప్రభుత్వానికి కళ్ళుండి గుడ్డి లేని ప్రభుత్వంగా ఉన్న ఈ ప్రభుత్వం ఇప్పటికైనా వినపడట్లేదా, మా బాధ కనపడట్లేదు అనే నినాదంతో కార్మికులు కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేయటం జరుగుతుంది. గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతంతో పార్టీ కేడర్కు అండగా ఉండే అంశాలపై నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. అలాగే గుంటూరు జిల్లా అధ్యక్షులుగా మాజీ మంత్రి అంబటి రాంబాబును నియమించాలని నిర్ణయించారు. మహాకవి జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో జాషువా జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రాడీపేటలోని శారదానికేతన్ విద్యాలయంలో జాషువా సాహిత్యంలో స్త్రీ అనే అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్తో పాటు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, ఇతర సాహితీవేత్తలు పాల్గొన్నారు. సాహితీ రంగానికి జాషువా చేసిన కృషి వెలకట్టలేనిదని వక్తలు తెలిపారు. గాంధీ గారి ఆలోచనలోనే ఆ సందేశాన్ని ఇచ్చారు. సమాజ మార్పు కోసం, ఈ దేశంలో చైతన్యం కోసం, స్వాతంత్రం కోసం, మరి మన దేశం యొక్క అభివృద్ధి కోసం ఆ తెలుగు సాహిత్యాన్ని సృష్టించి అనేక సూచనలు చేసినటువంటి స్ఫూర్తిదాయక రచన చేసినటువంటి జాషువా. అందుకనే ఈ కాలేజీలో పెట్టడం అనేది చాలా సందర్భంగా ఉంటుంది. అందున మహిళా విద్య పట్ల, మహిళల పట్ల జాషువా గారికి చాలా ముఖ్యం. మహిళలు ఎదిగితేనే సమాజం బాగుపడుతుందని ఒక విశ్వసించే గాంధీ గారి సిద్ధాంతానికి జాషువా గారికి చాలా ఇష్టమైన సిద్ధాంతం. అందుకనే చాలామంది వక్తలు చెప్పారు ఆయన తల్లి గురించి, భార్య గురించి, సోదరి గురించి, భూమాత గురించి, ఆవు గురించి, ఇట్లా రకరకాలుగా తల్లిని వర్ణిస్తూ ఆయన చెప్పిన సాహిత్య సృష్టి, ఆయన చేసిన సాహిత్య సృష్టి. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం గుంటూరులో జరిగింది. అరండల్పేటలో నిర్వహించిన ఈ సమావేశంలో పీఓడబ్ల్యూ నాయకులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మహిళల అభ్యున్నతికి ప్రగతిశీల మహిళా సంఘం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని కేంద్ర కమిటీ నాయకురాలు తాన్యా తెలిపారు. కార్యక్రమంలో అనసూయ, విజయ, ఏసమ్మ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహాసభ దగ్గరికి కూడా వస్తుంది, కానీ ఈలోపు ఎన్నికలు జరిగి నిన్న కొత్త ప్రభుత్వాలు ఏర్పడడం, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నిలదీసి ఒత్తిడి చేసి అమలు జరిపించుకోవాల్సినటువంటి పరిస్థితి, తీవ్ర సమస్యల్ని పోరాడి సాధించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, అలాగే ప్రగతిశీల మహిళా సంఘం ఏర్పడి అక్టోబర్కి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ అర్ధ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ముందు కౌన్సిల్ జరుపుకుని నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవాలని, నిన్ను మరింత విస్తృతం చేసుకోవాలని, దేశవ్యాప్తంగా మహిళలను తీసుకుని పోయి మహిళలకి ఛాంపియన్గా నిలబడి మహిళల కోసం అంకితమయ్యేలాగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి ఈ విప్లవంలో అగ్రస్థానికి అగ్రభాగాలు ఉండేటట్టుగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ సంఘాన్ని ఆశించి ఈ కౌన్సిల్ నిర్వహించుకుంటారు. గుంటూరు కొత్తపేటలో భారతీయ జనతా పార్టీ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మరియు 6వ మండల అధ్యక్షులు సురేష్ కుమార్ జైన్ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులను బీజేపీ పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది.
విద్యార్థులకు బీజేపీ సభ్యత్వం ఇచ్చి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఆ విద్యార్థులకు భారతీయ జనతా పార్టీలోకి సభ్యత్వం ఇప్పించవలసిందిగా అందరినీ కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు బీజేపీ కో కన్వీనర్ రఫీ, 1వ మండల అధ్యక్షులు దుర్గాప్రసాద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఒక చిన్న మంచం వేసుకొని ఫ్యాన్ వేసుకొని తన ప్లేట్లో తన అన్నం పెట్టుకొని తింటున్నాడు. ఒక ఫోన్ వచ్చింది, జీ బాగున్నారా అంటున్నారు. అది ఎవరు అని చూస్తే ఒక స్టేట్ సీఎం. వాళ్ళు అంత సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారు. వాళ్ళ లైఫ్ దేశానికి అంకితం చేస్తారు. అటువంటి పార్టీ బీజేపీ. ఒకసారి బీజేపీని కానీ కరెక్ట్గా అర్థం చేసుకున్నట్లయితే దాన్ని మీరు ఎప్పుడు వదిలిపెట్టరు. ఇన్ని 100 దేశాలుంటే మన సనాతన ధర్మాన్ని కాపాడే దేశం ఇదొకటే. పక్క ధర్మాన్ని కూడా గౌరవిస్తాం, మన ధర్మాన్ని కూడా కాపాడే దేశం మనం ఒక్కటే. వేరేది ఇంకేమీ లేవు. రాబోయే కాలంలో మనం కాపాడుకోవాల్సింది మన భారతదేశం. ఏ కంట్రీకైనా వెళ్ళండి, ఇండియా చాలా స్టేబుల్గా ఉందని వాళ్ళు చెప్తున్నారు. దానికి కారణం మన ఎన్డీఏ గవర్నమెంట్. ఇవాళ మీరందరూ చాలా ధైర్యంగా ఉన్నారు, ఎందుకంటే రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుంది అని. ఎందుకు? చంద్రబాబు గారు ఉన్నారు ఇక్కడ, పైన మోడీ గారు ఉన్నారు. మన రాజధానికి అవసరమైతే 15,000 కోట్లు. పొత్తూరువారి తోట ప్రాంతంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర 2047 అనే కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ సజీలా పాల్గొన్నారు. ఎక్స్ డిప్యూటీ మేయర్ గౌస్, ఎక్స్ కార్పొరేటర్ భాషి, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, వార్డు ప్రెసిడెంట్ కొద్దూస్ సత్యం, పద్మావతి, రెహమాన్, సుబానీ, నూరుల్లా, పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి గారు వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో, ఒక అడ్మినిస్ట్రేషన్తో స్వర్ణాంధ్ర మిషన్ 2047 అనే ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారు. మీరందరూ చూడొచ్చు. ఈ యొక్క విషయాన్ని మనం చెప్పే ముందు ఎలాగైతే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మిషన్ 2020 అంటూ అడుగులు ముందుకు వేసి చెప్పిన ప్రకారం అన్ని పనులు అంటే ఇటు సంక్షేమం మరియు అభివృద్ధి ఎలాగైతే చేశారో ఆనాడు హైదరాబాద్ని ఒక హైటెక్ సిటీగా మరియు శంషాబాద్ని విమానాశ్రయం తీసుకురావటం, ఇలా అనేకమైన పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ని ఎలాగైతే ఒక నగరాన్ని తీర్చిదిద్దారో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ మిషన్ 2047 అంటూ అడుగులు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త దీన్ దయాళ్ 108వ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాసరెడ్డి సారథ్యంలో జూట్మిల్ ప్రాంతంలోని చంద్రమౌళేశ్వర అగ్రహారంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన లోక్ సంఘర్ష్ సమితి నాయకులు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, యోగా శిక్షకులు మర్రి శంకర్రావు మాట్లాడుతూ పండిత్ దీన్ దయాళ్ ప్రవచించిన ఏకాత్మ మానవతావాదం స్ఫూర్తితో రచించిన పలు అంత్యోదయ పథకాలు నేడు గ్రామసీమల అభివృద్ధికి బాటలు వేస్తున్నాయని అన్నారు. వారి జీవితం యువతకు ఆదర్శం కావాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నేత కొక్కెర శ్రీనివాసరావు, బూత్ అధ్యక్షుడు కొలవెన్ను రాజకుమార్, బూత్లోని మండల ఉపాధ్యక్షుడు సిద్ధా కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. అప్పటి నుంచే ఆయన అంత్యోదయాన్నంటే పేదల గురించి ఆలోచించడం, ఈ గ్రామీణ వాతావరణాన్ని ఆలోచించడం, ఆయన సిద్ధాంతంలో గాంధీ గారి ఆలోచనలు మిక్స్ చేసి దాన్ని ఏకాత్మత మానవతావాదం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అది ప్రపంచంలోనే చాలా ఆశ్చర్యకరంగా ఆయన వైపు చూశారు. ఏకాత్మత మానవతలో ఒక చిన్న చిన్న గుర్తుతో నేను చెప్తాను. తర్వాత మన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మాజీ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ, యోగా శిక్షకులుగా ఉన్నారు. వారు ఎమర్జెన్సీలో కూడా అరెస్ట్ అయ్యారు. సమయంలో చెప్తారు. పూర్తి స్థాయిలో సమావేశం ఉంది. అందువల్ల మన వారికే మన ఇంటికి తీసుకున్నాము. మరి వారు ఆ రోజున దీన్ దయాళ్ గారు చెప్పిన మానవతా సిద్ధాంతం ఏంటంటే అన్ని ఇతర దేశాల్లో ఒక సున్నా ఇలా ఉందనుకోండి, దానిపైన ఇంకో సున్నా, దానిపైన ఉంటాం అంటే అన్ని విభాగాలు విడివిడిగా చూస్తారు. జేకేసీ కళాశాల రోడ్లోని డాక్టర్ కేఎల్పీ పాఠశాలలో ప్రపంచ ఫార్మాసిస్ట్ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం గురించి విద్యార్థులకు అవగాహన కలిగించారు. అనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ క్విజ్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు డాక్టర్ డి సందీప్,
హారికా పావని తదితరుల చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ డాక్టర్ కె కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశంలో మందుల తయారీలో 3వ స్థానంలో ఉందని తెలిపారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ జి రత్తయ్య మాట్లాడుతూ మన దేశంలో ఎన్నో రోగాలకు ఔషధాలు కనబడుతున్నా ప్రజల్లో ఇవి సక్రమంగా వినియోగించుకోవాలని తెలియడం లేదని, దానికి వివిధ ఫార్మసిస్టులు వివిధ అవగాహన సదస్సుల్లో తెలుపుతున్నారని, వాటిని మన పాఠశాలలో నిర్వహించడం వల్ల చిన్న వయసులోనే పిల్లలకు వీటి పట్ల మంచి అవగాహన కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ కె బసోపన్నయ్య, పాఠశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలిసిందే, ప్రపంచంలో బల్క్ డ్రగ్స్ తయారీలో ఇండియా నంబర్ 3rd ప్లేస్లో అన్ని వరల్డ్లో. అంతగా మన దేశం ఫార్మస్యూటికల్స్లో ప్రోగ్రెస్ అయింది. మా నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో చేప్రోలు హనుమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ చిప్స్ అంటాము. కాలేజ్ ప్రిన్సిపల్ గారు, స్టాఫ్ మా కేఎల్పి పాఠశాలకు వచ్చి ఇక్కడ క్విజ్ కార్యక్రమం జరిపి పిల్లలందరిలో కూడా ఈ ఫార్మసిస్ట్ యొక్క పాత్ర ఏంటి, ఫార్మకాలజీ యొక్క పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళ ఓరియంటేషన్ కలిగించారు. కమిషనర్ పులి శ్రీనివాసులు బుడంపాడులోని పలు ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎంసీ పరిధిలో వార్డుల వారీగా మౌలిక వసతుల కల్పనపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. 27వ డివిజన్ నల్లపాడులో స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమాన్ని డివిజన్ సచివాలయం అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి షేక్ షుకూర్, డివిజన్ పార్టీ అధ్యక్షులు గుంటూరు ప్రఖ్యాత్, డివిజన్ కార్పొరేటర్ చల్లా రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.